గారు ప్రైజ్ లార్డ్ సార్. అయ్యారు అండి. అయ్యా బాగున్నారా? బాగున్నానండి. ఎవరు మాట్లాడేది? అయ్యా నా పేరు శ్యామ్. నేను టీవీ చూశాను సార్, మీ సువార్త చూస్తున్నాను. రైట్ అండి. అందుకని కాల్ చేశాను అయ్యగారు. అదే అయ్యా బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడయ్యా అయ్యగారు మీది? మచిలీపట్నం అండి. మచిలీపట్నమా? ఓకే అయ్యగారు. సార్ మాది విజయవాడ పడమల్లంక అండి. విజయవాడ పడమల్లంక అయ్యగారు. అదే నేను టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తుంటే మనది వచ్చిందండి యేసుతో విజయం అనే ఒక ఛానల్ ఉంది కదా. అదే సార్ మీరు అదే సార్ అందుకనే మీకు కాల్ చేశాను అయ్యగారు. అయ్యా ఏం లేదండి, మన వాళ్ళకి ఏంటంటే కొంత ఇబ్బంది అయ్యి కొంచెం పిల్లలు కలగలేదండి. దాని మీద కొంచెం విచారంగా ఉన్నారు మన వాళ్ళు. అంటే మా పక్కింటి వాళ్ళేనండి. వయసు వచ్చేసి 62 సంవత్సరాలు సార్. ఆ వయసు 55 సంవత్సరాలండి. పాపం అన్ని గుళ్ళు అన్ని తిరుగుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఉపయోగం లేదు అయ్యగారు. సరే ఇక నేను మీ ఛానల్ చూడడం జరిగింది. ఇక మన ఫ్రెండ్ ఉంటే ఒకసారి కలుపయ్యా ఒక అయ్యగారిని, ఏదన్నా పని అవుతుందేమో ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు ట్రై చేయడం తప్పేం కాదు కదా అయ్యగారు. అయ్యా ఎక్కడ రమ్మంటారండి? ఇదండి నేను ప్రస్తుతం అవుట్ ఆఫ్ లో ఉన్నాను. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానండి. ఎక్కడండి అయ్యగారు? నేను విజయవాడ వస్తాను. విజయవాడలో మన ప్రోగ్రామ్ జరిగిద్ది, అప్పుడు మీరు కలుగుతారు కానండి. అంతే అయ్యా. ఈయన వయసు 65 సంవత్సరాలండి, ఆమెదే 55 సంవత్సరాలు సార్. ఏమన్నా అవుతుందంటారా అయ్యగారు? ఎందుకంటే వాళ్ళు పాపం ఆస్తి బాగానే ఉంది సార్, 3 కోట్ల ఆస్తి. మన అమరావతిలోనే 3 ఎకరాల పొలం వెళ్ళి. అయితే వీళ్ళు ఒక పాస్టర్ ఏం చేశాడంటే ఒక 200 గజాలు తీసుకున్నాడు ప్రార్థన చేద్దామని చెప్పి. ప్రార్థన పేరు చెప్పేసి ఆయన 3 సంవత్సరాలు ప్రార్థన చేసి 2 ఎకరాలు తీసుకున్నాడండి చర్చి కట్టుకుందామని. వీళ్ళు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆయన చర్చి కట్టకుండా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాడు. ఇక ఈయన మోసపోయానని చెప్పేసి. సార్ నా పేరు శ్యామ్ అండి. శ్యామ్ నా పేరు. అవునండి శ్యామ్ పీటర్ నా పేరు. ప్రార్థనకి ఎప్పుడు రమ్మంటారు సార్ మరి? కొంచెం నైట్ మీటింగ్ ఉంది నాకు. అయ్యగారు చిన్న విషయం అయ్యగారు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే పరలోకం వెళ్తాం కదండి సాధారణంగా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. మరి వాళ్ళంతా పరలోకం వెళ్ళినట్టేనా? వెళ్ళారా? వెళ్ళబోతున్నారా? కొన్ని ఏమన్నా వెళ్ళకుండా ఎక్కడైనా ఉన్నారా? అయ్యా కొంచెం చెప్పండి అయ్యగారు. అయ్యగారు ఏం ఇప్పుడు మనం వాక్యమే కదండి మనకు కావాల్సింది. మేము అడిగేది వాక్యమే కదండి. ఇప్పుడు మీరు పెద్దలు, మీరు చెప్పపోతే ఎలా తెలుస్తుందండి మాకు? ఒక 5 నిమిషాలు కేటాయించండి అయ్యగారు. ఇప్పుడు మనకన్నా ముందు బాప్టిజం తీసుకున్న వాళ్ళు చనిపోయారయ్యా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? నేను చెప్తానండి, మనం ముఖాముఖిగా కలుసుకుని. కాదండి చెప్పేది సార్. ఇప్పుడు ఇజ్రాయెల్లో యేసుని నమ్మట్లేదు కదా అయ్యగారు. మరి వాళ్ళు యేసుని నమ్మట్లేదు. తల్లిదండ్రులు కూడా యేసుని పిచ్చోడని పట్టుకోపోయారని చెప్పి బైబిల్లో రాసింది. మరి ఇక్కడ ఏంటంటే మరి సొంత తల్లిదండ్రులేమో పిచ్చోడు అని చెప్పి తరిమారు. కొన్ని ఆ యూదులు వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు ఏమో నీ వల్ల మేము వ్యభిచారం వల్ల పుట్టలని చెప్పి అతను నువ్వు వ్యభిచారానికి పుట్టినోడు అని చెప్పి ఎగతాళి చేశారు. ఆయనేమో వెళ్ళిపోయాడు. 18 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వచ్చాడు. ఇప్పటికీ యూదులు నమ్మట్లేదండి ఆయన్ని. ఇప్పుడు మనం ఎందుకు నమ్మాలి? ఇప్పుడు సొంత తల్లిదండ్రులే తిట్టి పంపించారు కదా, కొన్ని సొంత జనాంగమే తిట్టి పంపించారు కదా. వాళ్ళందరూ చీపు అని ఊసిన తర్వాత ఆయన మొఖాన మనం ఎందుకు ఆయన్ని కొలవాలి అనేది నా డౌట్ అండి. ఇప్పుడు సిలువేసినప్పుడు ఆయన్ని కొడతారండి, కొరడతో కొడతారు, ఉమ్మేస్తారు, ఏమండి ముళ్ళ కిరీటం పెడతారు, గాడిద మీద ఊరేగిస్తారు. ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేస్తారండి. అంటే ఆయన మీద ద్వేషంతో.
ఇప్పుడు ఆయన అంత తూచి అని ఉమ్మూచి కొట్టి చంపిన తర్వాత మనం ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఆయన దగ్గర సత్యం, న్యాయం, ధర్మం ఉంటే తల్లిదండ్రులకు తెలుసుద్ది కదా, సొంత జనానికి తెలుసుద్ది కదా. వాళ్ళకే తెలియనటువంటి ఆ దైవత్వం మనకేం తెలుసు? ఇది నా ప్రశ్న అయ్య గారు. తప్పకుండా నేను మీకు చెప్తాను. చెప్పండి అయ్య గారు. అయ్యో అలా అనకండి అయ్య గారు, కొంచెం చెప్పండి సార్, ప్లీజ్ సార్. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్. 5 నిమిషాల్లో అయ్యేది కాదండి మీరు అడిగిన ప్రశ్న. కొంచెం వివరంగా చెప్పాలి కాబట్టి. అయ్యో వివరంగానే చెప్పండి అయ్య గారు, మీకు టైం ఉంటుందండి. ఇప్పుడు మీకు పోనీ గంటకి ఎంత ఇవ్వాలో చెప్పండి, ఇస్తాను. నేను ఫోన్ పే చేస్తాను, మీకు నష్టపరిహారం చేస్తాను అయ్య గారు. నాకు డబ్బులు అక్కర్లేదు సార్, నాకు ఏం అక్కర్లేదు సార్. ఇప్పుడు డబ్బు అవసరం లేకపోతే పాస్టర్ అవ్వడండి. ఎవరికైనా సరే డబ్బు, అమ్మాయి, పరపతి, కోటానుకోట్లు డబ్బులు, ఎకరాలు, 100 ఎకరాల్లో స్థలాలు, పొలాలు, వీటి కోసమే పాస్టర్ అవుతాడు. కానీ ఎవడైనా పరలోకం ఎవడన్నా తీసుకెళ్ళడానికి, బెర్త్ కన్ఫర్మ్ చేయడానికి ఎవడు పాస్టర్ అవ్వడండి. కాబట్టి మీరేదో డబ్బు వద్దు అన్నంత మాత్రాన మీరు శుద్ధ పూసని అనుకోవటం అంత అవివేకం కాదండి. నేను గతంలో పాస్టర్ని, ఎన్నో దుర్మార్గాలు అన్ని చూసి ఇదంతా దుర్మార్గం, నీచం, నికృష్టం, దరిద్రం అని చెప్పి వదిలేశాను సార్. అయితే నేను ఏంటంటే మీరు చెప్పడం చూశాను, మీరు దాన్ని బట్టి మేము అడుగుదాము అసలు నేను దగ్గర ఎంతవరకు వస్తుంది, ఇతను నిజంగానే పాస్టరా కాదా, ఉందా లేదా, ఈయన దగ్గర మ్యాటర్ ఉందా లేదా అని తెలుసుకుందామని కాల్ చేశానండి. మీ దగ్గర మ్యాటర్ ఉందనుకోండి చెప్పండి ధైర్యంగా, తప్పించుకోవడం ఎందుకు? ఇది ఫోన్ లో చెప్పేది కాదు కదా. ఫోన్ లోనే చెప్పొచ్చు అండి. ఫోన్ ఇప్పుడు మీరు యూట్యూబ్ పెట్టారు, యూట్యూబ్ లో ఆన్ చేసి పెట్టారు, మీరే ముఖాముఖిగా ఏమైనా సువార్త చెప్తున్నారా? యూట్యూబ్ లేక ఆన్ చేసి పెట్టింది, మరి యూట్యూబ్ లో ఎందుకు చెప్పారు మరి మీరు? అవునండి, కలిసి మాట్లాడతాను నేను. మీరు అంత కలవాల్సిన అవసరం లేదండి, నేను ఎవరిని కలవను. అయ్యో అలా అయితే అలా సార్. మరి ఎలా కలవాలి? నువ్వు చెప్పండి, ఫోన్లో చెప్పండి. ఇప్పుడు యేసుని రాళ్ళతో కొట్టేందుకు చంపాడు? ఇప్పుడు యేసు మన కోసం చనిపోయినట్టు ఎక్కడుంది? యేసు మనుషుల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడుంది? నేను మాట్లాడతాను సార్ మళ్ళా. చెప్పండి సార్, అయ్యగారు చెప్పండి. నీకు పని చేస్తాను సార్. యోసేయ 2వ అధ్యాయము వచనం 1-5 యెహోవా ఏం చెప్తాడు? మీ తల్లి పోకురు చూపులు చూడకయు, తన స్థలములకు పురుషులను చేర్చుకొనకయు ఉండనట్లు ఆమెతో వాదించండి అంటున్నాడు. ఇదేంది? ఇది నాకు అర్థం కాదు. నేను చెప్తాను సార్, అన్ని చెప్తాను. చెప్పండి అయ్య గారు. అలా మీరు తప్పించుకోకండి సార్, ప్లీజ్ సార్. యోసేయ 9వ అధ్యాయం సార్ 16-17 వారు ఎఫ్ఐఆర్ గురించి చెప్తారు. ఎఫ్ఐఆర్ పిల్లల కంటే గర్భఫలాన్ని నాశనం చేస్తానంటాడు. దేవుని మాట వినకపోతే వాళ్ళని నరికేస్తా అంటాడు. ఇదేంటి సార్? నాకు అర్థం కాదు ఇది. చెప్పండి అయ్యగారు. అయ్యగారు అలా పెట్టేకండి సార్. మీరు పెట్టేస్తే మీరు 0.5 అనుకోవాలి అయ్యగారు. నిజంగా పాస్ అయితే చెప్పండి, అలా పెట్టకండి అయ్యగారు. ప్లీజ్ అయ్యగారు మాట్లాడండి. ఊరికే యూట్యూబ్ లో పెట్టి డబ్బులు వేయమని చెప్పి మీ ఫోన్ పే నెంబర్ పెట్టి చేయటం కాకుండా మేము మాట్లాడేటప్పుడు చెప్పాలి సమాధానం. ఇదిగో యేసు ఇందుకు వచ్చాడు,